सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय శ్రీకృష్ణాయ వయం నమః. పరమేశ్వరుడు ఆయా సన్నివేశాల్లో ఆయన కొన్ని అవతారములను స్వీకరించి లోకోద్ధరణ చేశాడు. తన చేత సృష్టింపబడినటువంటి లోకంలో ధర్మనియతిని కర్మనియతిని చక్కగా ప్రవర్తింపజేసేందుకు, దాన్ని ఎలా అనుసరించాలో చెప్పేందుకు, అలాగే మహత్తరమైన జ్ఞానానికి కావలసిన యోగ్యతలను తెలియజేసేందుకు గాను తానే ఆయా యుగములలో ఆయా రూపములలో ప్రకటించుకున్నాడు. స్వమాయయా అంటాం. మనం జన్మించినట్టు ఆయన జన్మించడు. మనం అవిద్య చేత జన్మిస్తాం. భగవంతుడు అవతారం తీసుకునేది మాయ చేత తీసుకుంటాడు. అవిద్య కూడా మాయలోని అంశమే. కానీ జీవుడి ఉపాధి ఎలాంటిది అంటే అవిద్య ఉపాధి. అంటే అతనికి జ్ఞానం ఉండదు ఏ విషయంలోనూ. కానీ పరమేశ్వరుడి ఉపాధి అలాంటిది కాదు. అవతారము ధరించినప్పుడు ఉండే ఉపాధి సామాన్యమైన ఉపాధి కాదు. వైష్ణవ సిద్ధాంతంలో అవతార పురుషుణ్ణి మానవ మాతృడిగా పరిగణించడం కూడా పరమ పాపములలో ఒక పాపం అని చెప్పబడింది. అందుకే వైష్ణవ సిద్ధాంతము తెలిసినటువంటి వారు అవతారమూర్తిని ఎప్పుడు మామూలు మనుషుల్లా వ్యవహారం చేయడం, అలా మాట్లాడడం చేయరు. కారణం ఏంటంటే అక్కడ చెప్పబడింది అలా. అర్థమైందా? కాబట్టి ఆయన ఉపాధి వేదాంతపరంగా చూసినా కూడా మాయ ఉపాధి అయి ఉండడం చేత సహజమైన జ్ఞానస్వరూపముతో ఉంటాడు. ఆయనకు తెలియనిదంటూ కానీ ఆయన పొందవలసినదంటూ కానీ ఏమీ ఉండదు. కేవలం ఒక డెమాన్స్ట్రేషన్ కొరకు ఆయన దిగి రావడం, భక్తులను ఉద్ధరించేందుకై అని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్క అవతారాన్ని దర్శించి మొదటి 7 అవతారాలని చూశాం. ప్రథమం కౌమార సర్గ అని చెప్పబడే సనక సనందన సనాతన సనత్కుమారులుగా ప్రప్రథమంగా భగవంతుడు అవతరించాడు. ద్వితీయం యజ్ఞేశ సౌకరం వపుః, సూకర వపువు ధరించిన వాడై, వపువు అంటే దేహము, సూకర దేహాన్ని ధరించి ఈ రసాతలము నుండి పృథివిని పైకి లాగేందుకై ఉద్ధరించేందుకై ఆయన 2వ అవతారం ధరించారు. 3వ అవతారం ఆర్ష విద్యా వ్యాప్తికై ఋషి అవతారాన్ని ధరించాడు. అంటే ఋషి ధర్మాన్ని ప్రవర్తమానం చేశాడు. నారదుడి అవతారము ధరించాడు. అలాగే 4వ అవతారంలో తపస్సును నిరూపించేందుకై నరనారాయణ స్వరూపంతో అవతరించాడు. 5వ అవతారంలో సాంఖ్య సిద్ధాంతమును ప్రబోధించేందుకై కపిలుడిగా అవతరించాడు. 6వ అవతారంలో అనసూయ అత్రి అనేటువంటి మహనీయులైన పుణ్య దంపతులకు దత్తాత్రేయుడిగా అవతరించి ఆత్మవిద్యా ప్రబోధం చేశారు. 7వ అవతారం ఇక్కడ మీరు చూసేటువంటి లిస్టులో ఏమి చెప్పి లేదు, కానీ నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. 7వ అవతారం హంసావతారం. సనకాదులకు ఒక సన్నివేశంలో జ్ఞానబోధ చేయాల్సి వచ్చినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ చేత ప్రార్థింపబడి హంస రూపంలో అవతరించి వారికి ఆత్మవిద్యను ప్రసాదించాడు. ఇంతవరకు మనం చూసాం. నిన్నటి రోజున ఒక మాట చెప్పుకున్నాం. మొదటి 7 అవతారాలు జ్ఞాన ప్రధానమైన అవతారములని, తదనంతరం చెప్పుకోబోయే 7 అవతారాలు ప్రవృత్తి ప్రధానమైన అవతారములని, ఆ తదనంతరం చెప్పుకునేటువంటి 7 అవతారాలు లక్ష్య ప్రధాన అవతారములని చెప్పుకున్నాం. ఇక్కడ జ్ఞానావతారములు అనే విభాగాన్ని ఈ భాగవతాచార్యులు ఎలా చేశారు, ఏ బేసిస్లో చేశారంటే జ్ఞానమునకు కావలసినటువంటి సమస్త దర్శనము ఈ అవతారముల ద్వారా నిరూపితమైనది. మనకు జ్ఞానం కావాలంటే పుస్తకాలు చదివితే రాదు. కానీ అన్నింటికంటే ప్రథమముగా బ్రహ్మచర్యము అనే గుణం ఉండాలి. అంటే ప్రపంచ సంసర్గమును చాలా నియంత్రించుకునేటువంటి స్థితి మనసులో ఉండాలి. అలా బ్రహ్మచర్యమునకు ప్రతీకగా, మొదటి సాధనకు ప్రతీకగా సనకాది కుమారుల అవతారము. అలాగే 2వ అవతారం సూకరం వపుః అన్నాం. సుష్టు కరోతి, చక్కగా పనులు చేయాలి, సత్కర్మాచరణ చేయాలి. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. కర్మలను చక్కగా అనుష్ఠించాలి అంటే అర్థం ఏమిటి? సత్కర్మాచరణ కూడా చేయాలి. ప్రతి దినమును ఒక పుణ్యమైన దినముగా మార్చుకోవాలి. ఇలాంటి సత్కర్మ చేయడానికి మీరేమీ ఈ ముహూర్తాలు ఇవన్నీ చూడక్కర్లేదు. మీరు సత్కర్మ చేయాలనే ఆలోచన మనసులో ఉంటే అన్ని ముహూర్తాలు మంచివే అవుతాయి.
మంచి చేయడం కొరకు జాప్యం చేయకండి. అలా సత్కర్మానుష్ఠానము కూడా కావాలి. అలాగే 3వ అవతారం నారదుడి అవతారం కాబట్టి కేవలం బ్రహ్మచర్యం, కేవలం సత్కర్మే కాకుండా నిరంతర ఈశ్వర భక్తి కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే పై 2 కొంతమంది చేస్తారు, చేసి 3వ దాన్ని విస్మరిస్తారు. భగవంతుడితో మాకు పెద్ద అవసరం ఏముందండి అని. కానీ భగవంతుడి భక్తి, భగవంతుడి ధ్యానము లేనిదే ముందుకు వెళ్ళడం కుదరదు. కాబట్టి విదౌట్ గాడ్ దెర్ ఈజ్ నో స్పిరిచువాలిటీ, విదౌట్ గాడ్ దెర్ ఈజ్ నో నాలెడ్జ్. ఈశ్వర నామస్మరణ నిరంతరము చేయాలి. మహాత్ములు ఎందరో ఉన్నారు, బ్రహ్మనిష్ఠులైన మహాత్ములు, కానీ ఏ రోజు వారి నోట్లోంచి ఈశ్వర నామస్మరణ ఆగిపోలేదు. నారాయణ 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 అంటూనే ఉన్నారు. మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయాలి. నారాయణ శబ్దము, నారాయణ నామము 4 సార్లు పలికాకే ఏ పనైనా చేయాలి. అర్థమైందా? ఇది ఒక అభ్యాసంగా పెట్టుకోండి. 4 సార్లు నారాయణ 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 అన్నాక ఏదైనా పని చేయండి. చదువుకోవాలి, 4 సార్లు నారాయణ అని చదవండి. భోజనం చేయాలి, 4 సార్లు నారాయణ అని చేయండి. ఆ రకంగా నిరంతరం ఈశ్వర నామము మన నాలుకల మీద ఉండాలి. ఈశ్వరుడి పట్ల భక్తి మన హృదయంలో ఉండాలి. దీనికి నారదుడు ప్రతీక. మరి 4వది ఏం చేయాలండి? అయ్యా, ఈ పై భక్తి అనే కూర్చోకుండా తపస్సును కూడా అనుష్ఠానం చేయాలి. నారాయణుల ద్వారా ఆ విషయాన్ని కూడా చెప్పాడు. తపస్సును విస్మరించకూడదు. తపస్సు అంటే ఏమిటి? ఎనీ రిలీజియస్ డిసిప్లిన్, వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్. ఏకాదశి ఉపవాసం ఉంటాను అని నిర్ణయం చేస్తే ఖచ్చితంగా ఉండండి. అంతేగాని బంధువుల పెళ్ళి, అక్కడ బాగా మంచి వంటకాలు ఉంటాయి, ఈ ఒక్క ఏకాదశి వదిలితే ఏమవుతుంది అనుకోవద్దు. ఇంకా దేర్ షుడ్ బి సమ్ డిసిప్లిన్. అర్థమైందా? మనస్సును టఫ్ చేయడం కొరకు కొన్ని డిసిప్లిన్స్ తప్పవు. చాలామంది అసలు విషయాన్ని తెలుసుకోకుండా పైన చూస్తారు. మన హిందూ ధర్మం అదేమిటో కానీ చలికాలం 4ంటికి లేచి చన్నీళ్ళ స్నానం చేయమంటుంది. అంతేనా కాదా? జనవరి మాసం, డిసెంబరు జనవరిలో అయ్యా మేము చేయాల్సింది ఏమిటి అంటే చక్కగా 8 దాకా పడుకొని లేవండి అని చెప్పరు. ఉదయం 4ంటికి లేవాలంట. ఆ చలికి చన్నీళ్ళ స్నానం చేయాలి. ఆ తర్వాత ఈశ్వర పూజ, నగర సంకీర్తన చేయాలి. ఇవి ఉందా ఈ పద్ధతులు? ఇలాంటివి చూసినప్పుడు డెఫినెట్గా చాలామందికి ఈ హిందూ ధర్మము కొంత శోషింపజేసే ధర్మము అని అనిపిస్తుంది. బాగా కష్టపెడుతుంది జనాన్ని. ఎండాకాలమేమో పంచాగ్ని తపం అంటుంది, చలికాలమేమో చన్నీటి స్నానం అంటుంది. ఏది మనం ఎప్పుడు చేయలేమో అప్పుడు దాన్ని చేయమంటోంది. ఏమి ధర్మం అండి ఇది? కానీ అక్కడ ఒక రహస్యం ఉంది. పైకి చూడడానికి కర్మ కఠినమైన కర్మే, శాస్త్రము కొంత కాఠిన్యముగా ఉన్నట్టే అనిపిస్తుంది అలాంటివి ఉన్నప్పుడు. కానీ నాలాంటి అజ్ఞాని విషయం ఒకటి తీసుకోండి. నేను ఒకసారి జిమ్కు వెళ్ళాను. ఆ జిమ్లో ఎవడో చాలా కష్టపడి చెమటలు కక్కుతూ బరువులు మోస్తూ ఉన్నాడు. దానికి ప్రతి నెల వాడు 300 నుంచి 500 రూపాయలు చెల్లిస్తూ ఉన్నాడు. నేను అంటున్నాను, వీడు ఎంత మూర్ఖుడు, ఆ జిమ్ వాడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, 500 కట్టించుకొని వీడితో బరువులు మోయిస్తున్నాడే, వీడు చెమట కక్కుతున్నాడు అని నేనంటే మీరందరూ ఏమంటారో ఒక్క కంఠంతో, అయ్యా అయ్యా అలా కాదు, ఆ కష్టమంతా నిష్ఫలమైన కష్టము కాదు, ఆ కష్టమునకు ఒక ప్రయోజనం ఉంది. ఏమిటయ్యా ఆ ప్రయోజనం? అలా వాడు చెమట కక్కుతున్నది, బరువులు మోస్తున్నది ఎందుకో తెలుసునా? వాడి మజిల్స్ టఫ్ చేయడం కొరకు, వాడికి ఉన్న కండలన్నింటినీ గట్టిగా చేసుకునేందుకు, అలాగే బాడీని టోన్ చేయడం కొరకు, చక్కగా అందంగా కనిపించాలి. మరి ఇలా పొట్టేసుకొని కనిపిస్తే బాగుండదు కదా, అదంతా లోపలికి పీక్కుపోయి వాడు తపస్విలాగా కనిపించాలి చూడడానికి. అలా సన్నగా అయిపోవడాలు, ఏదో 6 ప్యాక్ వ్యవహారం ఏదో ఉంది. అలా దానికి ఒక ప్రయోజనం ఉంది. సేమ్ దాన్ని ఇక్కడ అప్లై చేయండి, ఆన్సర్ మీకే తెలిసిపోతుంది. ఈ విధమైన తపో అనుష్ఠానములకు సైతం ప్రయోజనం అదే. మీ జిమ్లో శరీరము కేంద్రము, మా తపస్సులలో మనస్సు కేంద్రం. టు టఫెన్ ద మైండ్, టు టోన్ ద సూక్ష్మ శరీర, వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. మనస్సుకు ఉన్నటువంటి హఠమైన ప్రవర్తనను నిగ్రహించేందుకు, అలాగే మనస్సును దృఢపరిచేందుకు, అదేవిధంగా మనస్సు చేసేటువంటి వ్యవహారమంతా బుద్ధికి తగిన విధంగా ఉండేలాగా, శాస్త్రమునకు తగిన విధంగా ఉండేలాగా టోన్ చేయాలి. మరి దానికి ఏ జిమ్నాజియం ఉంది? అయ్యా నేను సత్సంగాలకు వస్తూ ఉంటాను అంత మాత్రం చేతి ఇది జరగదు. కాబట్టి తపో అనుష్ఠానము కావాలి. నిత్య దేవతార్చన దగ్గర ప్రారంభమై మీరు జపం చేసినా లేదా అన్యమైనటువంటి సాధనలు ఏవి స్వీకరించినా వాటిని ఖచ్చితమైన నిబద్ధతతో చేయాలి.
అంతేగాని కన్వీనియంట్గా ఉన్నప్పుడు చేస్తాను, నాకు వీలు లేనప్పుడు చేయలేను, ఇలా పెట్టుకోవద్దు. ఏది ఏమైనా సరే డిస్ట్రాక్షన్ లేకుండా దాన్ని ఫాలో అవ్వాలి. సో రిలీజియస్ డిసిప్లిన్ ఈజ్ కాల్డ్ తపస్, అది కూడా కావాలి. 5వ అవతారంలో ఏం చెప్పారు? కపిలుడి అవతారము, ఈ పై మిగతావన్నీ సాధించి నీవు ఆత్మానాత్మ వివేకము చేయకపోతే వ్యర్థం ఇదంతా. బ్రహ్మచర్యం ఉన్నది, సత్కర్మానుష్ఠానం ఉన్నది, భక్తి ఉంది, తపస్సు ఉంది, కానీ విచారణ చేయకపోయినా నువ్వు ఫలం పొందలేవు. కాబట్టి ఏది పురుషుడు, ఏది ప్రకృతి, ఏది గుణము, ఏది నిర్గుణము, దేన్ని ఎక్కడ పెట్టాలి, ప్రపంచంలో వచ్చేటువంటి అంశాలను ఎక్కడ పెట్టాలి, పారమార్థికమైన అంశాలను ఎక్కడ పెట్టాలి, ఈ విభాగం అంతా తెలుసుండాలి. కపిల గీత ఎలాగో మనం స్పర్శించబోతాం, ఆ స్పర్శలో మనం దర్శించవచ్చు. పురుష ప్రకృతి విచారణ అక్కడ చక్కగా జరుగుతుంది. అలా విచారణ కూడా చేస్తూ ఉండాలి. ఆ తరువాత దత్తాత్రేయుడు అవతారం ఒకటి ఉన్నది. దాంట్లో ఏం చెప్తున్నారు? ఆ విచారణ ఫలంగా క్రమక్రమంగా అత్రి పుత్రుడు అవ్వాలి. అత్రి అంటే ఏమిటి? న త్రి ఇది అత్రి. నేను ఇంగ్లీష్లో చెప్పట్లేదు, ఓకే? 3 అంటే సంస్కృతంలో కూడా 3 అనే అర్థం. ఆ సంస్కృతంలోంచే ఇంగ్లీష్లోకి ఏమైనా వచ్చి ఉండాలి. కాబట్టి 3 అంటే సత్వము, రజస్సు, తమస్సు. ఈ గుణములకు అతీతుడు అవ్వగలవు అప్పుడే. అలా అయ్యేందుకు ప్రయత్నించాలి. అలాగే అనసూయ, ఈర్ష అసూయాదులు తగ్గించేసుకోవాలి, పూర్తిగా పోగొట్టుకోవాలి. వాడి మీద వీడి మీద ఇవి చెప్పుకోవడాలు, వాటిని విని సంతోషించడాలు చేయకుండా వాటన్నింటినీ, మనోవికారములన్నింటినీ తగ్గించుకొని చక్కగా నిర్గుణమైన స్థితికై ప్రయాణము సాగించాలి. ఆ తర్వాత 7వ అవతారం ఉన్నది, హంసావతారం. అయ్యా, ఇంకా దీని ప్రయోజనం ఏముంది అంటే, కపిలావతారంలో చక్కగా విభాగం చేశాం. విభాగం చేయడం ఒకటవుతే దాంట్లో అవసరమైన తీసుకోవడం కూడా ఉంది కదా. నేను విభాగం చేస్తాను, అవసరమైంది మాత్రం స్వీకరించను అంటే కుదరదు కదా. విభాగము చేయడం ఎప్పుడు సార్థకమవుతుందంటే, ఏది అవసరం ఏది అనవసరం అని విభాగం చేశాక అవసరమైన దాన్ని స్వీకరించిన నాడు అది సార్థకమవుతుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఆ రకంగా హంసావతారం, హంస ఎలాగైతే నీరమును క్షీరమును వేరు చేస్తుంది, వేరు చేసి నాయనలారా పట్టుకుపోండి అనదు. ఆ మైథలాజికల్ ఆస్పెక్ట్ నేను చదివాను ఒకసారి. నిజంగా అలా పాలను వేరు చేసి ఇస్తుందేమో అనుకున్నాను. ఇవ్వదు, అది తాగేస్తుంది. నీళ్లను మిగులుస్తుంది, పాలను తాగుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా హంసలవి కొనుక్కొచ్చుకొని మీ పాలు వాటి ముందు పెట్టినా లాభం ఏమి లేదు. జలమును విస్మరించి వదిలివేసి క్షీరమును సేవిస్తుంది. అలా హంసలాగా ఈ విచారణ చేశాక చక్కగా సారవంతమైనదేదో దాన్ని స్వీకరించాలి, అసారమును అసారముగా వదిలేయాలి, దాంట్లో తల దూర్చకూడదు. ఇలా చేయడం పేరు జ్ఞానము. అర్థమైందా? జ్ఞాన నిష్ఠ అంటే ఊరికే పైపైన వ్యవహారంతో వచ్చేది కాదు, ఇవన్నీ చేయవలసి ఉన్నది. ఇలా 7 అవతారములలో ఈ జ్ఞాన లక్షణములను చెప్పాక తదనంతర అవతారములను మనం దర్శిద్దాం. ఈ తదనంతర అవతారములు ప్రవృత్తికి, అంటే ప్రపంచంలో వ్యవహారము చేయడం అనే దానికి గుర్తుగా ఉన్నాయి. తతఃసప్తమ ఆకూత్యాం రుచేర్యజ్ఞోభ్యజాయత సహయామాద్యైః సురగణైః అపాత్స్వాయంభువంతరం. ఆ తర్వాత భగవంతుడు 7వ అవతారం, ఇక్కడ 7 అనే ఉంది, నేను హంస అని తెచ్చాను కాబట్టి ఇప్పుడు ఇది 8వది అవుతుంది. కాబట్టి హంసను మైండ్లో పెట్టుకోండి, 7, 8 అంటూ ఇవి చదువుదాం. ఈ 7వ అవతారంలో రుచి ప్రజాపతికి ఆకూతి అనే ఆమె గర్భములో యజ్ఞరూపమై పరమాత్ముడు అవతారం ధరించాడు. ఆ రకంగా స్వయంభూ మన్వంతరమును ఆయన రక్షించాడు. యజ్ఞము అంటే ఏమిటి? మనం చేసే యజ్ఞం ఉన్నది కదా, ఈ యజ్ఞము దేని కొరకు చేస్తారు? అయ్యా నాకు మోక్షం రావాలని యజ్ఞం చేస్తున్నానంటారా? మోక్షమునకు యజ్ఞమునకు సంబంధం లేదు. యజ్ఞం దేనికి చేస్తామంటే సత్ఫలమును పొందేందుకై చేస్తాం. అందుకే సన్యాసికి యజ్ఞార్హత లేదు. ఏ రోజైతే ఒక వ్యక్తి గురువు గారి సన్నిధికి వెళ్ళి చేయవలసిన సాధన చేశాక గురువు గారు అతనికి సన్యాసం ఇస్తారో, శిఖను త్యాగం చేశాక యజ్ఞము చేయడానికి లేదు. సన్యాసికి యజ్ఞార్హత లేదు. సన్యాసికి ఇతర పారాయణములు చేయాలని కూడా శాస్త్రం విధించలేదు. మరి విష్ణు సహస్రనామం చదవచ్చా? విష్ణు సహస్రనామం కూడా అక్కర్లేదని చెప్పారు. మరి ఏమిటండి, ఏదో పారాయణం చేయకపోతే ఎలా? ఓం అంతే. గాయత్రి కూడా లేదు, ప్రతిదినం చేయవలసిన గాయత్రి కూడా లేదు. ఎందుకు? యజ్ఞోపవీత విసర్జనం కూడా అయిపోయింది. విరజాహోమంలో ఈ అన్నింటినీ త్యాగం చేశాడు. భూలోక భువర్లోక సువర్లోకములన్నింటినీ నేను సన్యసిస్తున్నానని చెప్పాడు.
అంటే అర్థం ఏమిటి? భూలోకాన్ని సన్యసించానని. అది మనదైతేగా సన్యసించడానికి. నేను ఇక్కడ కూర్చొని ఈ టెంపుల్, ఈ వ్యవహారము, ఈ సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణాన్ని సన్యసిస్తున్నానంటే అది నీది అవ్వాలి కదా మొదలు. మరి అహం సన్యస్త్వం అంటున్నాం కదా. ఈ భూలోకమును ఈ భూలోకమునంతటిని నేను సన్యసించానంటే నీది కాందాన్ని ఏమి సన్యసిస్తావు అంటే భూలోకములో నేను పొందవలసి ఉన్న ఫలములను సన్యసించాను. మరి స్వర్గాది లోకాలు ఆ ఫలములను కూడా సన్యసించాను. ఒక మాటలో సమస్త ఇష్టములను, సమస్త సకామ ఫలములను సన్యసిస్తున్నాను. దేని కొరకు? బ్రహ్మ విద్యకై, స్వరూపనిష్టకై అని ప్రమాణం చేస్తాడు. అప్పటి నుంచి ఆయనకు ఏదో పేరు అది మార్చి, నాయన నువ్వు ఇప్పుడు సన్యాసివి అని చెప్తాడు. కాబట్టి యజ్ఞము చేయడానికి లేదు. నిరగ్నిహి అన్నాం సన్యాసిని. నిరగ్నిహి అంటే అగ్నితో ఏ సంపర్కము లేదు. యజ్ఞ యాగాదులు చేసేది లేదు, స్వయంగా వంట వండుకోవడానికి కూడా లేదు. అర్థమైందా? కాబట్టి ప్రవృత్తికే యజ్ఞము చెప్పబడినది తప్ప నివృత్తికి కాదు. నివృత్తిలో మరి ఏం చేయాలి? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. సన్యాసి అయిన వాడు ఏదైనా పారాయణ చేయాలనిపిస్తే ఏం పారాయణ చేయాలి? భాష్య పారాయణం చేయాల్సి ఉన్నది. ఈ ప్రస్థానత్రయ భాష్యాన్ని ఆద్య శంకరాచార్యుల వారు ప్రసాదించారు. ఆ భాష్యమును అనునిత్యం పారాయణ చేయాలి. ఆసుప్తారామృతే కాలం నయేద్వేదాంత చింతయా విద్యారణ్యముని రాశారు. ఇంకొక పని చేయడానికి వీల్లేదు. ఈయన గృహస్థుడు అలా ఉండకూడదు. వాడి మీద ఎలాగైతే వాయువు మీద ఆధారపడి సమస్త జీవులు బ్రతుకుతూ ఉన్నాయో గృహస్థాశ్రమం మీద ఆధారపడి మిగతా ఆశ్రమాలు బ్రతుకుతూ ఉంటాయి. కాబట్టి గృహస్థుడు సంగ్రహం చేయాలి. దానికి సంబంధించినటువంటి వ్రతాలు, యజ్ఞాలన్నీ చేయవచ్చు. వాడు స్వర్గాన్ని కోరుకున్న తప్పు లేదు. ఎందుకంటే అజ్ఞాని స్వర్గమును కోరవచ్చు, వాడికి అదే తెలుసు. కాబట్టి ఆ రకంగా యజ్ఞము ప్రవృత్తి సూచకమై ఉన్నది. అర్థమైందా? మనం ఏవేవైతే చేయాలనుకుంటామో, కోరుకుంటామో వాటిని మనకున్న శక్తి సామర్థ్యముల చేత చేయలేనప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి అగ్నిదేవుడి సహాయము చేత ఈశ్వరుణ్ణి ఆవాహన చేసి ప్రార్థన చేస్తే తదనుగుణమైన ఫలములు లభించే అవకాశం ఉన్నది. అలా శ్రీరాముడు ఒక యజ్ఞం వల్లే జన్మించాడు. అంతేనా? ఆ యజ్ఞం పేరు ఏమిటండి? పుత్ర కామేష్టి. ఇష్టి అంటే యజ్ఞము, యాగము. పుత్రుణ్ణి కోరుకొని చేసేటువంటి యాగం పుత్ర కామేష్టి. అలాగే డబ్బు కావాలి, దానికి యజ్ఞ యాగాదులు ఉన్నాయి. అలాగే అయ్యా మా ఇంట్లో శుభకార్యాలు అవి జరగాలి, దానికి చెప్పబడ్డాయి. ఆ రకంగా ఈశ్వరుణ్ణి అనుసంధానము చేసుకుంటూ ప్రపంచ వ్యవహారమును చక్కదిద్దుకునేందుకై యజ్ఞము చెప్పబడినది. ఆ యజ్ఞము త్యాగమును నేర్పుతూ ఉంటుంది. ఎందుకు? యజ్ఞం చేశాక గృహస్థుడైనా సరే కొంత దానం చేయాల్సి ఉంటుంది. ఇలా దానమును మెల్లిగా అలవాటు చేస్తే ఒకరోజు సర్వాన్ని సన్యసించాల్సి వచ్చినప్పుడు మనసులో బాధ అవ్వదు. లేకపోతే ఎలా ఉంటుందండి? ఏదైనా ఇవ్వాలంటే ఎంత బాధపడుతుంటాం మనం. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఇది పరిస్థితి మనది. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుండి బయట వేయాలంటే ఉన్న అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటే కుదరదు. కాబట్టి మొదలు యజ్ఞ యాగాదులలో త్యాగాన్ని బోధిస్తారు. ఈ యజ్ఞ యాగాదుల వల్లనే ఈ దేవతలు జగన్నిర్మాణం చేశారు, జగత్తును పోషిస్తూ ఉన్నారు. అలా వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవయ్యా, నువ్వు నీ జీవితంలో యజ్ఞమును అనుసంధానం చెయ్యి. ఆ తర్వాత లివ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ యజ్ఞ. యజ్ఞము అనే దాని యొక్క స్పిరిట్తో జీవించాలి. ఏదైనా త్యాగము చేస్తూ నలుగురికి ఉపయోగపెడుతూ నేను జీవించాలి. అలా చేయకపోతే నువ్వు తింటుంది అన్నం కాదు, పాపాన్ని తింటున్నావని భగవద్గీత 3వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. ఎవడైతే యజ్ఞభావము లేకుండా చరిస్తాడో వాడు ఎంతో న్యాయార్జితము, ధర్మార్జితము అని చెప్పుకొని తింటున్నా కూడా భుంజతే తే త్వగం పాపాహ ఏ పచంత్యాత్మకారణాత్. ఎవడైతే ఇతరులకు లాభం లేకుండా సంపదను తానే అనుభవిస్తున్నాడో వాడు అనుభవిస్తున్నది సంపదను కాదయ్యా, తింటున్నది సంపదను కాదు, అన్నాన్ని కాదు, వారు పాపాన్నే తింటున్నారు. తద్వారా కలిగే ఫలం ఏమిటి? స్వర్గం వస్తుందా? కాబట్టి యజ్ఞము అనే కర్మ, యజ్ఞము అనే భావము, దాన్ని సూచించేందుకై భగవంతుడు యజ్ఞరూపుడై జన్మించాడు. ఆ తర్వాత అష్టమే మేరు దేవ్యాం తు నాభేర్జాత ఉరుక్రమః దర్శయన్ వర్త్మధీరాణం సర్వాశ్రమ నమస్కృతం. ఆ తర్వాత అవతారంలో నారాయణుడు వృషభదేవుడై జన్మించాడు. నాభి అనేటువంటి చక్రవర్తికి మేరుదేవి గర్భమునందు వృషభదేవుడిగా జన్మించి 4 ఆశ్రమాలను ఎలా సాధించాలి అనేదాన్ని నిరూపించాడు. బ్రహ్మచర్యం, గృహస్థం,
వానప్రస్థం, సన్యాసము, ఈ నాలుగింటిని మనకు దర్శింపజేశాడు ఆయన జీవితం ద్వారా. ఆయన మహారాజు ఋషభదేవుడు. ఆ ఋషభదేవుడి కుమారుడే భరతుడు. ఆ భరతుడి పేరు వల్ల దీనికి భారతదేశం అని పేరు వచ్చింది. అంతకుముందు దీని పేరు అజనాభము. భారతదేశం అనే పేరు ఎప్పుడు ప్రారంభమైందంటే ఈ చక్రవర్తి కుమారుడు, ఋషభదేవుడి కుమారుడైనటువంటి భరతుడి చేత పరిపాలింపబడి ధర్మము నిలబెట్టబడింది. కాబట్టి భారతదేశము అనే పేరు అప్పటి నుంచి కలిగింది. అలా ఋషభదేవుడు సర్వాశ్రమముల వారు నమస్కరించేలాంటి ప్రవర్తన కలిగి చక్కగా ఆశ్రమ ధర్మాలను మానవులందరికీ తెలియజేశాడు. ఇది కూడా ప్రవృత్తి. ఏ ఆశ్రమంలో ఎలా ఉండాలి, బ్రహ్మచర్యంలో ఎలా ఉండాలి, బ్రహ్మచర్య కాలంలో అధ్యయనము అనేటువంటిది ప్రథమ స్థానంలో ఉండాలి. బ్రహ్మచర్య దీని గురించి నేను మొన్న ఎప్పుడో చెప్పాను, ఇంకా విస్తారంగా చెప్పలేను. అప్పుడు చేయవలసిన పని ఏమిటి? ఒక్క మాటలో విద్యార్థి దశ అనుకున్నా పర్వాలేదు, ఇప్పుడున్న దానికి అన్వయం చేయాలంటే ఆ సమయంలో విద్యా సముపార్జనమే ప్రధానం. ఆ తర్వాత గృహస్థాశ్రమము ధర్మం. విద్య నేర్చిన తర్వాత సొసైటీకి ప్రవేశించాలి, సొసైటీలోనికి. పెళ్ళయింది చక్కగా, నవ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ రెస్పెక్టబుల్ మెంబర్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పుడు ఏం చేయాలి? నేర్చిన విద్యను సమాజానికి ఉపయోగపడేలా ప్రవర్తమానం చేస్తూ నలుగురికి ఉపయోగపడాలి. కాబట్టి సమాజ హితమునకై గృహస్థాశ్రమం చెప్పబడింది. దాంట్లో మనం సమాజం నుంచి తీసుకోవడం ఎంత తీసుకుంటున్నామో అంతకంటే ఎక్కువ ఇవ్వాలి. బీ లెస్ కన్స్యూమర్, మోర్ ఏ కాంట్రిబ్యూటర్. తక్కువ వినియోగించండి, ఎక్కువ ఉత్పాదన చేయండి. అప్పుడు జీవితం అర్థవంతమైన జీవితం. ఆ తర్వాత వానప్రస్థానికి ఆ తగిన వయసు వస్తూనే చేస్తున్నవన్నీ పిల్లలకు అప్పగించేసి నేను ఇవన్నీ చేయదలుచుకోలేదు కాబట్టి ఇక హరినామస్మరణం చేస్తూ మిగతా కాలాన్ని గడుపుతానని మిగతా ఈ కుటుంబ విషయాల్లోంచి మనస్సు వెనక్కి తేవాలి. ఆ తదనంతరం సన్యాసం. ఇది కూడా అక్కర్లేదు, ఇంకా అన్నీ వదిలేస్తున్నాను. కేవల నిధిధ్యాసనం, అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని నిధిధ్యాసనం చేస్తూ ఉండాలి. ఇలా 4 ఆశ్రమములను చక్కగా నిర్వహించి మనందరికీ చూపించాడు. ఎవరు? ఋషభదేవుడు.